భారతీయ జనతా పార్టీకి అంత తొందరగానే ఒక కొత్త ప్రెసిడెంట్ డిక్లేర్ అవుతారు. ఈరోజు నామినేషన్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా రేపు ఎవరెవరు ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు నామినేషన్ ప్రాసెస్ రేపు స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా 2 లేకపోతే 3వ తారీఖు జూలైకి తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎవరు అని డిక్లేర్ అయిపోతుంది. చాలా వరకు నేను ప్రెసిడెంట్ అవుతా వాళ్ళు ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ నిన్న మా చాలా మంది కార్యకర్తలు నాకు మెసేజ్లు ఫోన్లు కూడా చేసినారు. అన్న, మనం కూడా ఎందుకు ట్రై చెయ్యొద్దు, తెలంగాణకి ప్రెసిడెంట్ మనం ఎందుకు అడగకూడదు అని చాలా వరకు మా హిందూ కార్యకర్తలు, మా భారతీయ జనతా పార్టీ పాత సీనియర్లు అందరు కూడా నాకు చెప్పిన తర్వాత నేను కూడా ప్రెసిడెంట్ గురించి అడగాలని అనుకుంటున్నా భారతీయ జనతా పార్టీ అధికారులకి. ఇప్పుడు కేంద్రం నుంచి ఒక బృందం వస్తుంది. వాళ్ళు నామినేషన్ ఎంతమంది వేసినారు ఏంది అంతా చూసిన తర్వాతనే వాళ్ళే డిక్లేర్ చేస్తారా లేక కేంద్రం నుంచి ఢిల్లీ నుంచి డిక్లేర్ అవుతారా అది తర్వాత తెలుస్తుంది. కానీ చాలా వరకు కార్యకర్తలు మనసులో ఏమున్నది అది నేను చెప్తా. భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ కావాలంటే ఒక విఐపి ప్రెసిడెంట్ ఉండకూడదు. ప్రెసిడెంట్ ఏ విధంగా ఉండాలంటే, అరే అది నా ప్రెసిడెంట్, మా అన్న, మా తమ్ముడు, అట్లాంటి ఒక ఫీలింగ్ వచ్చేట్లాంటి ఒక ప్రెసిడెంట్ ఉండాలి. భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి ప్రెసిడెంట్ ఉండాలంటే, ఇప్పుడు తెలంగాణ అంటే హిందుత్వం అంటారు. ఎవరు హిందుత్వం గురించి సేవ చేస్తారు, ఎవరు మాట్లాడతారు, ఎవరు కట్టర్గా నేను హిందూ ఉన్న గర్వంతో చెప్తారో అట్లాంటి వ్యక్తి ప్రెసిడెంట్ అయితే చాలా బాగుంటుంది. ఇవాళ చాలా మంది భారతీయ జనతా పార్టీలో చేరినారు, వాళ్ళు హిందుత్వం లేదు అని నేను చెప్తలే. ఇవాళ ఎంతోమంది భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ అయితే అని ఇవాళ మీడియాలో కానీ ప్రింట్ మీడియాలో కానీ పేర్లు వస్తున్నాయి. వాళ్ళు హిందుత్వం లేదని నేను చెప్తలే. పక్కా వాళ్ళు కూడా హిందూవాదులు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కట్టర్ హిందూగానే తయారైపోతారు. నేను ఏ వ్యక్తి పైన నేను కామెంట్ చేస్తలేను, కానీ ప్రెసిడెంట్ ఏ విధంగా ఉండాలి కార్యకర్తలు చెప్పిన మాటలు నేను మీ ముందు పెడుతున్నాను. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ అనేవాడు ఉండాలి. ఇవాళ గౌరక్షణ గురించి మేము మాట్లాడతాం. ఒకవేళ నేను ప్రెసిడెంట్ అయితే ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీలో ఒక గౌరక్షణ ఒక వింగ్ నేను తయారు చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్క కార్యకర్త గౌరక్షణ చేస్తే ఆయనకి ఫిజికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా కార్యకర్తకి ఇబ్బంది అయితే ఎంతోమంది అడ్వకేట్లని ఆ కార్యకర్త రక్షణ గురించి నేను పెడతాం. అన్ని విధాలుగా ఆ కార్యకర్తకి రక్షణగా మేము ఉంటాం. అదేవిధంగా చాలా మంది భారతీయ జనతా పార్టీలో సీనియర్ అధికారులు ఉన్నారు, చాలా మంది భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు ఉన్నారు. ఏ కార్యకర్త కూడా ఏదైనా ఇబ్బంది అయితే ఆ కార్యకర్తకి ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ అన్ని విధాలుగా ఒక టీం మేము తయారు చేస్తాం. ఆ కార్యకర్తలకి రక్షణగా సేవగా ఏదైనా ఇబ్బంది అయితే ఆ కార్యకర్తని ఇమీడియట్గా పోయి కలిసి అట్లాంటి ఒక టీం నేను తయారు చేస్తాను. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఏంది ఆ విధంగా డోర్ టు డోర్ ప్రచారం కూడా చేపిస్తాం. భారతీయ జనతా పార్టీ కాషాయం పార్టీ, భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ, డోర్ టు డోర్ ప్రచారం చేపిస్తాం. అదేవిధంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఈ స్టైల్లో మేము పోతాం. ఒకవేళ మా గవర్నమెంట్ తెలంగాణలో వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు పేరు వింటే అక్కడ గుండెలు కానీ దొంగలు కానీ రౌడీలు కానీ దోపిడీ చేసేవాళ్ళు కానీ యూపీ ఇడిసి వేరే స్టేట్కి ముఖం మారుతున్నారు, అడ్రస్ మారుకుంటున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తే మా ఆధ్వర్యంలో సేమ్ యూపీ స్టైల్లోనే మేము తెలంగాణలో కూడా పోతాం.
యూపీలో సౌండ్ పొల్యూషన్ ఉండవు. ఖాళీ ఓన్లీ ఫర్ గుళ్ళో పూజ ప్రోగ్రామ్ అదే సౌండ్ వస్తుంది, వేరే సౌండ్ రాదు యూపీలో ఏదైనా ఒక ఆవు కానీ ఎద్దు కానీ దూడ కానీ అక్కడ ఎవరు కూడా సంపితే యోగి గారు డైరెక్ట్ ఏం చేస్తారు అందరికీ తెలుసు. అదే యాంగిల్ తెలంగాణలో కూడా ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ ఎన్నికలు వస్తే 6 months ముందే ఏ నియోజకవర్గంలో ఏ క్యాండిడేట్ ఉండాలి, ముందు నుంచి అట్లాంటి మంచి ఒక క్యాండిడేట్ని మేము ఐడెంటిఫై చేసి ఆ కార్యకర్తకి ఆ క్యాండిడేట్ని నియోజకవర్గం మొత్తం పరిచయం అయ్యేలాగా మేము చేస్తాం. అదేవిధంగా చాలా వరకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తారు, కొట్లాడతారు కూడా. కానీ మేము ఎట్లాంటి క్యాండిడేట్ని డిసైడ్ చేస్తామంటే నియోజకవర్గంలో 24 hours ఉండే అట్లాంటి చిన్న కార్యకర్త ఉండని, సీనియర్ అధికారి ఉండని అట్లాంటి వ్యక్తులకి మేము టికెట్ ఇస్తాం. ఎందుకంటే గతంలో చాలా వరకు తప్పులు జరిగినాయి నేను అనుకుంటున్నా. 20 days ముందు టికెట్ ఇస్తున్నాము, 10 days ముందే టికెట్ ఇస్తున్నాము. అట్లాంటివి కాకుండా 6 months ముందే ఆ క్యాండిడేట్కి మనం ఐడెంటిఫై చేసి, ఆ క్యాండిడేట్ ఎలాంటి క్యాండిడేట్ ఉండాలి, టోటల్గా హిందూవాది క్యాండిడేట్ ఉండాలి. అట్లాంటి క్యాండిడేట్ని ఐడెంటిఫై చేసి మేము టికెట్ ఇస్తాం. అదేవిధంగా ఎంతోమందితోని తెలంగాణకి ప్రెసిడెంట్ ఎవరు కావాలని అందరితోని మాట్లాడతారు, అధికారులతోని జిల్లా ప్రెసిడెంట్తో ఎవరితో మాట్లాడతారో నాకు తెలియదు. కానీ ఒకవేళ రాజాసింగ్కి ఇస్తే బాగుంటుంది అనేవాళ్ళు నా పేరు కూడా మీరు సజెషన్ చెయ్యొచ్చు కేంద్రం నుంచి వచ్చిన టీంకి. ఒకవేళ వేరేకి కానీ కూడా మీరు సజెషన్ చేస్తే కూడా నాకు ఏం డిస్టర్బెన్స్ లేదు, ఏం అభ్యంతరం కూడా లేదు. నాకు తెలుసు రాజాసింగ్ ప్రెసిడెంట్ కావద్దు అనేవాళ్ళు కూడా ఒక బృందం ఉంటుంది, ఒక టీం ఉంటుంది. కానీ నా ప్రయత్నం నా కార్యకర్తలు చెప్పిన తర్వాత నా ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. ధన్యవాదం. జై శ్రీరామ్.